దాదాపు 1,00,00,000 ఇళ్లకు ఉచిత కరెంట్ అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన స్కీమ్ పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. దీంట్లో భాగంగా ఒక్కో ఇంటికి 300 యూనిట్ల వరకు విద్యుత్ వాడుకుంటే ఎలాంటి ఛార్జీలు పడవు. ఇంటి పైకప్పులపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకుంటే కరెంట్ ఆదా అవుతుంది, సబ్సిడీ కూడా వస్తుంది. ఇలా సౌర విద్యుత్ వాడితే 300 యూనిట్ల వరకు కరెంటు ఛార్జీ పడదు. ఈ పథకం 2023-24 నుంచి 2026-27 వరకు 4 ఏళ్లు అందుబాటులో ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలను ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం ఎలా అప్లై చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం. ఇంకా సబ్సిడీ విషయానికి వస్తే 1 కిలోవాట్ సామర్థ్యం ఉన్న రూఫ్ టాప్ మనం ఏర్పాటు చేసుకుంటే 30,000 సబ్సిడీ వస్తుంది. 2 కిలోవాట్ల రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకుంటే 60,000 వరకు సబ్సిడీ వస్తుంది. 3 కిలోవాట్ల రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకుంటే మనకు గరిష్టంగా 78,000 వరకు రాయితీ వస్తుంది. అయితే ఇంచుమించుగా ఈ సబ్సిడీ అనేది మనకి వాస్తవ ధరలో ఇంచుమించుగా సగం ఉంటుంది. సబ్సిడీ పోను మిగిలిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మనకి ఎటువంటి పూచీకత్తు లేకుండా బ్యాంకు అనేది మనకు రుణంగా ఇస్తుంది. ఈ రుణాన్ని మనం 7 సంవత్సరాల్లో మనం తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ పథకం కోసం ఏ రకంగా దరఖాస్తు చేసుకోవాలంటే, మొదటిది సిఎస్సి లాగిన్, అంటే కామన్ సర్వీస్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మనం అప్లై చేసుకోవచ్చు. లేదు మనమే డైరెక్ట్గా చేసుకోవాలనుకుంటే కనుక http://pmsuryaghar.gov.in అనే పోర్టల్లో లాగిన్ అయ్యి అక్కడ మనం ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్నప్పుడు విద్యుత్ కనెక్షన్ నంబరు, మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి, ఇంకా విద్యుత్ సరఫరా చేసే కంపెనీ, ఇంకా రాష్ట్రం, ఇటువంటివన్నీ మనం డీటెయిల్స్ ఇచ్చి రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత రెండో స్టెప్లో కన్జ్యూమర్ నంబరు, మొబైల్ నంబర్తో లాగిన్ అయ్యి అక్కడ మనం పథకం కోసం అప్లై చేసుకోవచ్చు. వన్స్ మన దరఖాస్తు అనేది అప్లై చేసిన తర్వాత డిస్కమ్ నుంచి అనుమతులు వచ్చే వరకు వేచి చూడాలి. అనుమతి వచ్చిన తర్వాత మన డిస్కమ్లోని రిజిస్టర్ విక్రేతల నుంచి సోలార్ ప్లాంట్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే వన్స్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనం 300 యూనిట్స్ వరకు ఉచితంగా వాడుకోవచ్చు. ఒకవేళ అంతకంటే మనకి ఎక్కువగా ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 600 యూనిట్స్ ఇంకా ఎక్స్ట్రా మనకి జనరేట్ అయిందంటే కనుక సోలార్ ప్యానెల్లో, అది మనం విక్రయిస్తే మనకి నెలకి 1,265 రూపాయల వరకు వస్తుంది. అందులో మనం 610 రూపీస్ మనం రుణ మొత్తాన్ని చెల్లించడానికి పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ రకంగా మనం 600 రూపీస్ పెర్ మంత్ మనం పే చేసేటట్టయితే 7 ఇయర్స్లో బ్యాంక్లో ఉన్నది క్లియర్ అయిపోతుంది. యాక్చువల్గా ఈ సోలార్ ఏదైతే మనం ఇన్స్టాల్ చేస్తున్నామో దీని తాలూకు లైఫ్ టైం అనేది 25 ఇయర్స్ ఉంటుంది. సో 7 ఇయర్స్లో మన లోన్ క్లియర్ అయిపోతుంది కాబట్టి అక్కడి నుంచి ఉండే 18 ఇయర్స్ కూడా మనకి ఫ్రీగానే పవర్ అనేది వస్తుంది. ప్లస్ మనకి అమౌంట్ కూడా కొంత జనరేట్ అవుతుంది. అయితే ఇన్స్టాలేషన్ అనేది పూర్తి అయిన తర్వాత ప్లాంట్ వివరాలని మనం పోర్టల్లో సమర్పించి నెట్ మీటర్ కోసం అప్లై చేయాలి. నెట్ మీటర్ కూడా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత డిస్కమ్ అధికారులు తనిఖీ చేసి తర్వాత పోర్టల్ నుండి కమిషనింగ్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. అయితే ఈ పర్టికులర్ సోలార్ ప్లాంట్లో మనకి 0 నుంచి 150 యూనిట్స్ వరకు మనం ఇంట్లో వాడేటట్టయితే మనకి 1 to 2 కిలోవాట్స్ రూఫ్ టాప్ అయితే సరిపోతుంది. ఒకవేళ మన తాలూకా కన్జంప్షన్ అనేది 150 నుంచి 300 యూనిట్స్ వరకు మనం ఇంట్లో వాడేటట్టయితే మనం 2 to 3 కిలోవాట్స్ సామర్థ్యం ఉన్న ప్లాంట్ని అయితే ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే వన్స్ మనకి కమిషనింగ్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మనం ఈ రిపోర్ట్తో బ్యాంక్ డీటెయిల్స్తో సహా క్యాన్సిల్డ్ చెక్ని పోర్టల్లో సబ్మిట్ చేస్తే 30 రోజుల్లోపుగా సబ్సిడీ అనేది మన అకౌంట్లో జమ అవుతుంది. ఇక్కడతో ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అయితే ప్రస్తుతానికి ఈ స్కీమ్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది. ఇంకా పూర్తి వివరాలతోటి ఇంకా రానున్న కాలంలో మరొక వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తెలుగు కంప్యూటర్స్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా షేర్ చేయండి.